అనకాపల్లి జిల్లా స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొడ్డేడ లక్ష్మీ నరసింహారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సిద్ధార్థ దండా మీడియా సమావేశం చేయగా డాక్టర్ మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని కొన్ని ప్రారంభానికి సిద్దంగా ఉన్న మరికొన్ని కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేదలకు నాణ్యమైన ఉచిత విద్య అందకుండా పోయే ప్రమాదం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో 26 జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో మెడికల్ కాలేజీ కోసం సుమారు 500 కోట్లు వెచ్చించడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా 2019 కంటే ముందు 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పడలేదని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ విద్యార్థులతో సమ్మెకు దిగుతామని మీడియా సాక్షిగా హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 80వ వార్డు ఇన్ఛార్జ్ కెఎం నాయుడు, రాష్ట్ర మాజీ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రైవేట్ సెక్టర్కి అమ్మేసి ఈ కార్పొరేట్ వైద్యాన్ని ఈ రోడ్డు మీదకి ఏడ్చడానికి చూస్తున్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను, అలాగే సూపర్ స్పెషాలిటీ వరల్డ్ క్లాస్లో జగనన్న మెడికల్ కాలేజీలని, అలాగే మెడికల్ హాస్పిటల్ వరల్డ్ క్లాస్ పద్ధతిలో పెడితే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు శాంక్షన్ చేసి జగనన్న పెట్టాడు. అదేవిధంగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కూడా 50 ఎకరాల్లో ఒక్కొక్క దాన్ని మెడికల్ కాలేజ్ స్థాపించారు. ఆ లోపల మెడికల్ కాలేజ్లో చూస్తే కనుక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సూపర్ స్పెషాలిటీ ఓటీ కానీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కానీ, లైబ్రరీస్ కానీ, వరల్డ్ క్లాస్ రూమ్స్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ ఒక 6 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయి ఉన్నాయి. ఆల్రెడీ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ కూడా వచ్చేసి ఉన్నారు. ఇవన్నింటినీ కూడా ఈ ప్రైవేటీకరణ చేస్తే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రోడ్డు మీద పడిపోయాల్సి వస్తుంది. అనేది మెయిన్ ఇంపార్టెన్స్గా తీసుకొని ముందుకు తీసుకొని ఈ స్టూడెంట్స్ని కానీ, పేద విద్యార్థులు కానీ, అదే ఎవరైతే ఉన్నారో మన పేషెంట్స్ని సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని చెప్పి ఉచిత ఓపీ పెట్టి ఉచిత సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ అన్ని మెడికల్ కాలేజీలోనూ, అదే మన గవర్నమెంట్ కాలేజీలో అన్నింటిలోని తీసుకొని ముందుకు వచ్చాడు. అదే మన అనకాపల్లిలో చూసుకున్నట్టు కనుక అమర్నాథ్ గారి టైంలో అనకాపల్లిలో ముందు శంకుస్థాపన జరిగింది. కొన్ని అన్యమైన కారణాల వల్ల అదే మెడికల్ కాలేజీ నర్సీపట్నం షిఫ్ట్ చేయడం వల్ల ఇప్పుడు అదే నర్సీపట్నంలో 50% ఆక్యుపెన్సీ మాత్రమే, 50% కన్స్ట్రక్షన్ వరకే జరిగింది. అదే అనకాపల్లిలో అప్పుడు ఉండుంటే ఈ పాటి మన మెడికల్ కాలేజీలో కూడా అనకాపల్లి ఓపెన్ అయ్యి కార్పొరేట్ వైద్యాన్ని కంట్రోల్ చేసి కంప్లీట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉచితంగా పేద ప్రజలందరికీ వైద్యం జరిగేది. పల్సాల్ భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక జిల్లా వైద్యం అధ్యక్షుడిగా మేము ఎన్నో ఉచిత మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి ఎన్నో పేద ప్రజలకి మేము ఉచితంగా వైద్యం చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. కోవిడ్ 2 సంవత్సరాలు ఉండగా కూడా కోవిడ్ను కూడా చాలా మంచిగా జగనన్న అన్ని హాస్పిటల్స్లోనూ వెంటిలేటర్ సదుపాయం కానీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కానీ, ఉచిత మందులు పంపిణీ కానీ మంచి వైద్యాన్ని కూడా అందించడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు టైంలో కనీసం అతను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పెట్టడం కానీ తీసుకురావడం కానీ జరగలేదు. దానికైనా మరి కూటమి ప్రభుత్వాన్ని మరి ఈనాడు నిలదీయకపోతే మరి వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని మనం ఖండించకపోతే వీళ్ళు ఇంకెన్ని చేసుకుంటూ పోతారో అని అనుకునే తరుణంలో వీళ్ళు మొన్న
ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన 17 మెడికల్ కాలేజీలని, అందులో ఆల్రెడీ అడ్మిషన్లు తీసుకొని 4 మెడికల్ కాలేజీలని, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని మనం ఇంకా ఓపెనే చేయలేదన్నట్టుగా ఒక చిత్రీకరించి ఈ 17 మెడికల్ కాలేజీలని కూడా పీపీపీ మోడల్గా ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో పబ్లిక్ డొమైన్లో నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు ఆధీనంలోకి ఇవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం ఎంత దయాహీనమైనది. అసలు వీళ్ళు చేస్తున్న ఆలోచన ప్రజల మేలు కొరక, లేదు అంటే వీళ్ళు చేస్తున్న ఆలోచనలు ప్రజలను ఇంకా ఒక 100 ఏళ్ళు వెనక్కి నెట్టడానిక అన్నట్టుగా జనాలు విస్తుపోతున్నారు. ఈరోజు రాష్ట్ర పరిపాలనలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యా వైద్యం అనే దానికి ఏ నాయకుడైతే పట్టం కడతాడో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. మరి ఆ రోజు 2004లో మన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అవ్వడం తర్వాత పేదవాడు కూడా కార్పొరేట్లో వైద్యం అందుకోవాలి, ఒక క్వాలిటీ వైద్యాన్ని తీసుకోవాలి, అందరితో పాటే కాకుండా వాళ్ళకు ఉండే ఇంకా ఏదైనా సమస్య క్షుణ్ణంగా తెలుసుకొని ఒక ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగంలోకి వచ్చి అక్కడ ఒక పీపీపీ మోడల్ ఎలా తయారు చేశారు. ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలు కూడా ఈ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ మెరుగైన వైద్యం తీసుకోవాలని చెప్పి ఆయన ఒక శ్రీకారం చుట్టారు. ఈరోజు మనం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమీ లేదు. ప్రతి పార్టీలో ఉన్న వ్యక్తి కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ ఉందా, ఎన్టీఆర్ వైద్య సేవ ఉందా అని అడుగుతున్నారు అని అంటే అది ఆ రోజు మరి ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమం కాదా. మరి అలా చేసిన ఆయన మరి దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరం అయినప్పటికీ కూడా మరి 2019లో ప్రజలు ఆయన కన్నా మెరుగ్గా చేస్తాడు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చేసిన దానికన్నా మరింత మెరుగుగా నేను వైద్య విద్యా వ్యవస్థలు రెండాటిని కూడా మారుస్తానని తాను ఇంకొక శ్రీకారం చుట్టి ఒక 10 అడుగులు ఇంకా ముందుకేసి అప్పట్లో 2014 హయాంలో కానీ 2004 హయాంలో ముందు కానీ మరి ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఒక్క మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన పుణ్యాన ఆయన ఏనాడు పోలేదు. మరి 2019 నుంచి 2024లో యుద్ధ ప్రాతిపదికన 17 మెడికల్ కాలేజీలని కాలేజీకి 500 కోట్లు చొప్పున ఫండ్స్ని తీసుకొచ్చుకుంటూ అటు కేంద్రాన్ని కూడా విన్నవించుకుంటూ మన రాష్ట్రం ఎక్కడ వెనకపడిందనే విషయాన్ని ప్రజలకి అటు ప్రభుత్వానికి సెంట్రల్ ప్రభుత్వానికి తెలియజేస్తూ మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేయించుకొని తీసుకొచ్చుకుంటే ఈరోజు దానికి కూడా ఈ కూటమిలో భాగంగా మాటలు వక్రీకరించి జనాల్ని తప్పుదోవ పట్టించి ఏదో రాష్ట్రం దౌర్భాగ్యపాలు అయిపోయింది అనే ఒక మాటను బయటకు తీసుకొచ్చి జనాల్లోని ఒక మభ్యాన్ని ఎప్పటికప్పుడే బుర్రల్లోకి పెడుతూ మెడికల్ కాలేజీని వెనక్కి తీసుకుపోతున్నారు. అసలు ఇందులో ప్రజలు కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. మనకి ఏది మంచి అని తెలుసుకున్న ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తన పాదయాత్రలో ప్రైవేటు వైద్యానికి ప్రజలు వెళ్తుంటే ఎక్కడో ఒక విషయంలో మోసపోతున్నారని చెప్పి అసలు రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి ఎలాగా ఎండగట్టిన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు, ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. ఒక మెడికల్ కాలేజ్ అంటే ఏంటి, ఒక 40 సూపర్ స్పెషాలిటీ వైద్యాలు జనాలకు అందుబాటులోకి వస్తాయి. మరి 40 సూపర్ స్పెషాలిటీ వైద్యాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అంటే ఒక్కొక్క డిపార్ట్మెంటు మనం స్థాపించగలిగితే ఈరోజు 2000 మంది నుంచి 5000 మంది వరకు ఉపాధి కలిగించే అవకాశం జరుగుతుంది. ఒక మెడికల్ కాలేజ్ ఒక జిల్లాకి సంపద సృష్టి అని చెప్పి ప్రైవేట్ పరం చేయడం వల్ల ఏ రకంగా సంపద సృష్టి జరుగుతుందో అర్థం కాలేదు. ఈరోజు అలా చేయడం మానేసి చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలను మరొక 5 ఏళ్ళు వెనక్కి తీసుకుపోతుంది, మరొక 10 ఏళ్ళు వెనక్కి తీసుకుపోతుంది అనే రకంగా చేస్తుంటే ఈ మెడికల్ కాలేజీలపై నోర్లు మెదపకుండా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రశ్నిస్తాను అన్న అసలు ఆయన ప్రశ్నించడం మానేసి ఆయన ఏం చేస్తున్నారు. దానికి చెందినటువంటి మెడికల్ కాలేజీలు కూడా మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేటీకరణలు చేస్తుంటే ఈరోజు రేపొద్దున ఏ విధంగా దీన్ని ప్రజలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రభుత్వాలను ప్రశ్నించడం కాదని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఏం చేయగలుగుతున్నారు, మీరు ప్రజల కోసం వైద్య వ్యవస్థలో ఏం చేయగలుగుతున్నారు,
ఈరోజు విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ అనేవి కీలకమైనవి కాబట్టే ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక డాక్టర్ని చేయాలో, ఒక ఇంజనీర్ని చేయాలో అనుకుంటారు. ఈరోజు ఒక డాక్టర్ చెయ్యాలి అని అంటే సగటు ఒక వ్యక్తికి ఖర్చు అయ్యే ఖర్చు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు. ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతున్న తరుణంలో ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడు? తండ్రి డాక్టరు, ఇతను ఏమనుకున్నాడు? ఈ వైద్యం కూడా, ఈ వైద్య విద్య కూడా రెండాటిని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు ఆయన ఎప్పుడో కూడా. ఆ అందుబాటులో తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఏమనుకున్నాడు? మెడికల్ కాలేజీలు అనేవి మనం పెట్టి మన పిల్లలకి ఎవరినో ఎక్కడికో వేరే రాష్ట్రాలకో వేరే దేశాలకో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం మనకేంటి? ఈరోజు మన దగ్గరే మన పిల్లలు చదువుకోవాలి. ఓకే, అందులో కూడా ఆయన ఒక మోడల్ తీసుకొని వచ్చాడు. ఏమని? సీట్లు పెంచి మనకి సీట్లు ఉచితంగా ఇచ్చే సీట్లు కాకుండా మేనేజ్మెంట్ కోటాలో కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వెళ్తే కోట్ల రూపాయలు వాళ్ళు తినేస్తున్నారని చెప్పి ఈరోజు దానికి కూడా ఒక ఫినామినల్ మేనేజ్మెంట్ కోటా రేట్లో మనం మేనేజ్మెంట్ సీట్ని అందించగలిగితే రేపొద్దున ఎవరైనా క్వాలిఫై అయిన వాళ్ళు ఆ సీటు కొనుక్కోగలిగితే వాళ్ళకి ఎడ్యుకేషనల్ లోన్స్ ఇప్పించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎడ్యుకేషనల్ సొసైటీలో ఏ రకంగా మనం మార్పులు చేర్పులు తీసుకురావాలని ఆయన చేశారు. ఇది రాష్ట్ర వైద్య విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోకపోతే, ఆయన మొదలుపెట్టిన మెడికల్ కాలేజీ కనుక ముందుకు తీసుకురాలేకపోతే రాష్ట్ర వైద్య విభాగానికి సంబంధించిన ప్రతి నాయకులు కానీ ఈ విద్యను అభ్యసించే పేద ప్రజలు కానీ ప్రతి ఒక్కరు నడుం బిగించి ఈరోజు మేము సమ్మెలకు దిగాల్సి ఉంటుంది. మరి మేము ప్రశ్నించవలసి వస్తుంది. దానికి మీకు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వగలుగుతాము, ఇవ్వలేకపోతాము అనుకున్నా కూడా ఈరోజు మీడియాయే మా ప్రతిపక్షం. మేము మీడియా సాక్షిగా మేము ప్రశ్నిస్తాం, ప్రజల సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీరు దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో మీరు ఉండాలి. ప్రభుత్వంలో మీరు కూర్చున్నారు, మీరు జవాబుదారీతనంలో మీరు చెయ్యాలని చెప్పి మేము తీవ్రంగా ప్రశ్నిస్తూ మీరు చేసే పనిని ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.